సౌండ్ ఆపేసేయండి. గురుదేవులకు సన్మానం జరుగుతుంది. రాజారెడ్డి, చెంచురెడ్డి, రెడ్డప్పరెడ్డి, పరసుబ్బారెడ్డి, కాదరు, మురళి వీళ్ళు ముందుకొచ్చి ఒక్కొక్కళ్ళు పూలమాల వేయడము, శాల్వా కప్పడము, మొమెంటో పూలు ఇవ్వడం జరుగుతుంది. పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు గురు సత్కారం జరుగుతుంది. రాజారెడ్డి, చెంచురెడ్డి, రెడ్డప్పరెడ్డి, పరసుబ్బారెడ్డి, మురళి, కాదరు అండ్ ప్రసాద్. ఇప్పుడు మల్లేశ్వర్ రెడ్డి చాలాతో సత్కరిస్తారు. చదువు నేర్పే గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. చదువు నేర్పే గురులకిదే మా వందనం. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, ఆ త్రిమూర్తి రూపునకిదే వందనం. ఆలయాంతరంగులకిదే వందనం. చదువు నేర్పే గురులకిదే మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. వందనం, అభివందనం. ఇప్పుడు మురళి అండ్ ప్రసాద్ రావాల్సిన ప్రార్థన. మురళి అండ్ ప్రసాద్ పూలమాలలు వేస్తారు. ఇప్పుడు గులాముద్దీన్ వచ్చాడు, మన మిత్రుడు గులాముద్దీన్ వచ్చాడు. స్వాగతం పడుతున్నాం. తప్పట్లు తప్పట్లు. శ్రీ గురుభ్యో నమః. ప్రసాద్ ఇప్పుడు పూలమాలతో సత్కరిస్తారు. ఇప్పుడు చెంచురెడ్డి మరియు వరసుబ్బారెడ్డి సాలవలతో సత్కరిస్తారు. చప్పట్లో. ఇప్పుడు రంగారెడ్డి సార్ని మన చెంచురెడ్డి సాలవలతో సత్కరిస్తారు. అందరూ తప్పనిసరిగా స్వాగతం చెప్పండి. ఇప్పుడు రెడ్డప్పరెడ్డి పట్టు వస్త్రాలని రంగారెడ్డి సార్కి బహుకరిస్తారు. రాజారెడ్డి మన గోవిందరావు సార్కి పట్టు వస్త్రాలు సార్. సో ధన్యవాదాలు. అందరూ చక్కగా గురువుల్ని సత్కరించుకున్నాము. మనం అందరం కలిసి గురువులు సత్కరించే అవకాశం మనకు దొరికింది. గురువులు మనకు అందుబాటులో ఉన్నారు. ఎంతో వయసు అయినా కూడా 90+. మనమే ఇప్పుడు ఎక్కడి నుంచి ఒక్కడికి రావాలంటే ఏదో సాగులు చెప్తాము. 90 సంవత్సరాల తర్వాత కూడా మన మాటను మన్నించి మన దగ్గరికి రావడం అనేది మనకు ఎంతో గొప్ప అవకాశం. ఇట్లాంటి అవకాశం మళ్ళీ 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 మనకి ఎవరికి రాదు. మనం కూడా అస్సలు మనం కలవడమో ఒక గొప్ప అనుకుంటే మన గురువులు లభించడం అనేది మన పూర్వజన్మ సుకృతం మనం చేసుకుంటున్నాం. సుందర్ ప్రకాష్ మన గురువులకి తన అభిమానం చాటుకోవడం ద్వారా బుక్స్ బహుకరిస్తున్నారు. అందరూ సుందర్ ప్రకాష్ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన గురువు గారు వాళ్ళ హాస్పిటల్ ప్రచారాన్ని మనకు అందిస్తారు.
ఒకసారి చిన్న డౌట్ వచ్చింది. మా రంగారెడ్డి సార్ యొక్క ఆ రహస్యం కావాలంటే మొట్టమొదటి నేను 1964 జూలై 18వ తేదీ నాడు ఈ హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చేరినాను. చేరితే అప్పుడు హెడ్ మాస్టర్ నాకు లెక్కల టీచర్, మా ఊళ్ళో పల్లిపెట్టలో లెక్కల టీచర్ ఉంటే ఆయన హెడ్ మాస్టర్ ఉంటే నేను లోపలికి పోతే ఏమిరా ఎందుకు వచ్చామని అడిగాడు. ఎందుకంటే నేను ఆయన దగ్గర చూడలేదు కాబట్టి. సార్ నన్ను టీచర్గా పోస్ట్ చేశాడంటే నిన్ను టీచర్గా పోస్ట్ చేశాడా, నువ్వు రౌడీ కదా అన్నాడు. అంటే దానికి కారణం ఉంటుంది. అక్కడ నేను ఎస్పీఎల్గా ఎలక్ట్ ఎస్పీఎల్ కంటెస్ట్ చేసినప్పుడు అక్కడ సృష్టించినటువంటి ఆ పరిస్థితి ఆయనకు గుర్తొచ్చింది హెడ్ మాస్టర్ గా. ఆయన సరే సార్ నేను చేశాడంటే సరే ఆల్రెడీ ఇకపైన 18 అని నేను తొడుక్కుపోయి 8th క్లాస్ ఏ సెక్షన్లో పరిచయం చేశాడు, సైన్స్ క్లాస్. ఆడిపోతే హెడ్ మాస్టర్ నన్ను గురించి చెప్పడము, నేను అలా క్లాసులో చూస్తే ఆజ్ఞాపనలో ఒక విద్యార్థి పైకి లేలేదు. హెడ్ మాస్టర్ వచ్చేలా లేదు, నేను పోయలేదు. నేను టీచర్కి తెలియకపోవచ్చు కానీ హెడ్ మాస్టర్ అనేది అని తెలుసు, కానీ ఆయన లేదు. ఆ మొదటి రోజే ఆయన అట్లా వెళ్ళిన తర్వాత విద్యార్థులందరినీ కూర్చోమని చెప్పి ఆ అబ్బాయిని పైకి లేచాను. ఆ అబ్బాయి పేరు మీకు తెలుసో తెలీదు, నేను చెప్తున్నా, లక్ష్మీపతి. ఒక వైశ్య స్టూడెంట్. అతను లేదు. ఏం బాగుంది ఎవరిని అడిగాను, నువ్వు క్లాసు విద్యార్థిగా లేకపోతే నేను విద్యార్థి అన్నాడు. మరి ఎందుకు హెడ్ మాస్టర్ లేదంటే నేను లేసేది లేచాను అన్నాడు. చూసారా ఉపాధ్యాయుడికి ఇచ్చిన గౌరవం. అప్పుడు నేను కూడా కొంచెం వయసు నాకు 24 సంవత్సరాలు నేను చేరినప్పుడు నాకు కూడా ఉద్రేకం ఉంది. ఆ అబ్బాయికి ఉండే ఉద్రేకం నాకు ఉంది. పైకి లేదన్నాడు. నేను లేదన్నాడు. నువ్వు లేకపోతే అంటే మొట్టమొదటి పీరియడ్ మొదటి నిమిషం మొదటి గంటది నువ్వు లేకపోతే బయట పంపిస్తాను. సరే నేను పోతాను సార్. బయట వెళ్ళాడు. బయట పోతే ఆ క్లాసు పక్కలో స్టాఫ్ రూమ్ ఉంది. ఉపాధ్యాయులందరూ కూడా అదే ఇబ్బంది చూస్తున్నారు. లక్ష్మీపతిని ఎవరు బయట పంపించేది అంటే అప్పటికే చాలా మంది ఉపాధ్యాయులు ఆయన చూస్తే భయపడుతున్నారు. ఆయన పట్టించుకోలేదు పరిస్థితి. సరే నేను ఇది రక్త ప్రసరణ గురించి పాఠం చెప్పేసి బయట పోతే అందరూ నన్ను చూస్తారు, మీరు ఎవరు, విద్యార్థిగా ఉపాధ్యాయుడు అని నేను చెప్పాను. నేను ఉపాధ్యాయుడికి ఫోన్ చేశాను, ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే అందులో నాకు 7వ తరగతి ఉపాధ్యాయులు జాబ్ అన్నవాడు ఉన్నాడు. వాళ్ళు సంతోషంగా కబురించుకొని ఈ రోజు ఒక మగవాడు జిల్లా స్కూల్ 40 వచ్చాడంటే నాకు చాలా సంతోషంగా. అది ఒకటి. రెండవ విషయం చెప్తాను మీకు. ఆయన విషయం చెప్తారంటే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఏమిటంటే ఈ మధ్యలోనే సుధాకర్ అనేటువంటి విద్యార్థి అమెరికా నుండి పదం నేర్పించాడు. మీతో 66 SSLC. అప్పుడు మీరెంత పొట్టి, అప్పటి నుండి పిల్లకాయలు బయట చూస్తే మీరు కూడా వాళ్ళ దగ్గర పొట్టి ఉన్నారు. అప్పట్లో పరీక్షలో పాస్ అయితే కానీ ప్రోగ్రెస్ కార్డులో తల్లిదండ్రులు చేవరాలు పెట్టలేదు. ఇప్పుడు తల్లిదండ్రులు తెలియని చేవరాలు పెట్టిస్తారు. అది వేరే విషయం. ఒక అబ్బాయి సుబ్రహ్మణ్య నాయుడుని మొగిలి గుంటూరు అబ్బాయి ఆఫీస్ ఎగ్జామినేషన్లో కాపీ కొడుతుంటే ఆ రూమ్కి ఏ అయిపోయేది భయపడేది. 10th ఏ అంటే SSLC మొదటి రూము 1వ రూమ్ పడితే ఎవరు పోరు. నేను పోవాలా, ఎందుకంటే హెడ్ మాస్టర్ షిఫ్ట్ కాబట్టి బలవంతంగా పంపించాడు. అందరూ మేము పోము, అక్కడ రౌడీ పిల్లలు వాళ్ళు కాపీ కొడతారు, కాపీ కొడితే మేము అడిగితే మమ్మల్ని పిల్లలు కొడతారు అంటారు. నేను ధైర్యం పోయాను. ఈ అబ్బాయిని బిడ్డు పట్టుకుంటే పెట్టుకుంటే అబ్బాయి లేచి మోసుకొని బయటకు వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడో తెలుసా, నేరుగా ఆ అబ్బాయి అత్యధికంగా ఒక 8 మంది విద్యార్థులు, అందులో సుధాకర్ చెప్పిన అమెరికా నుండి వచ్చాడు. ఆ అబ్బాయి కూడా ఒకడు
వాళ్ళందరూ ఏకమై హాస్పిటల్ చౌకలో రంగారెడ్డి కొట్టాలి. ఫస్ట్ సెషన్ ఫస్ట్ సెషన్ వచ్చి 10 గంటల, మన సెకండ్ సెషన్ 1 గంటలు, మన థర్డ్ సెషన్. నేను ఫస్ట్ సెషన్ అయ్యి పోతుంటే ఏడో బాగుందండి, ఆడ పెద్ద దగ్గర ఉన్నారు, మిమ్మల్ని కొట్టాలంటారు. ఈ లోపల పాండవుడు ఒక టీచర్ వచ్చాడు. ఆయన నుంచి మట్టబోవ తీసుకుపోయి పోల్చుకొని వాడు కొట్టే అది వారికి అవమానం, నా గౌరవం. నేను కొట్టే నా గౌరవం వారికి. వాళ్ళకి కొట్టిన పర్వాలేదు, నేను ఎందుకు తినను, పోలిస్తే పోను. నేను కాకపోతే 11 విద్యార్థులు మీకన్నా 5 కోట్ల విద్యార్థులు ఉన్నారు అక్కడ. సైకిల్ పోతా ఉంటే అదే సుధాకర్ వచ్చి ఫస్ట్ మీరు పడుతున్నాడు, ఫస్ట్ పడుతున్నాడు. నాకు అప్పుడు కొడతాడేమో, సైకిల్ కొట్టుకుని కొడతాడేమో. సుబ్రహ్మణ్యాన్ని పడుతుంటే నేను సుబ్రహ్మణ్యం బాధపడితే ఆడపిల్లలు 5 నిమిషాలు టైం ఇచ్చుంటే బాగుంటుంది. సారీ సుబ్రహ్మణ్యం, నేను నీకిస్తే మిగతా కూడా కాపీ కొడతారు కదా, నన్ను ఏమంటారు పేరుంటే వెంటనే నా సైకిల్ పట్టుకుంటున్నాను సుధాకర్ నేను వెళ్ళండి సార్. అది నాకు ఎప్పుడు వచ్చిందంటే మొన్న అతను కనుగొని అగ్రికల్చర్ నుంచి విద్యార్థులు అప్పుడు జాస్తి చేశాను. నేను కూడా మర్చిపోయాను. ఉపాధ్యాయుల నుంచి మూల బాంకు కాదు, మేము జాగ్రత్తగా లేకపోతే ఆ 3 కళ్ళు మమ్మల్ని బలి చేస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులు వచ్చి ఇది ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ఆ వృత్తిలో ఉండేటువంటి ఎంతటి మహత్కరు ఎవరికి దొరుకుతుంది. ఇక్కడ రాజ్యం ఉన్నారు, ఆయన అడగండి ఆ గౌరవం మాకు ఈ రోజు ఉన్నటువంటి గౌరవం ఆయన అడగండి ఉంది, వాళ్ళకి పడుతుంది లేదు. అది ఒక ఉపాధ్యాయునికి తెలియదు. దాని కారణం అతను అతని నడవడిక, అతని గొప్పతనం, అతను ఆ వృత్తి ఉండే ధర్మము అది మాకు లభించింది. కాబట్టి నేను ఇప్పుడు నన్ను సన్మానం చేసినట్టే మీకు నేను ఏ విధంగా ప్రకృతి చెప్పాలో తెలియకుండా బాధపడుతున్నాను. మీకందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ భగవంతుడు మీకందరినీ ఆశీర్వదించి నేను ఇప్పుడు 85 ఏళ్ళు జీవించానంటే నేను 30 సంవత్సరాలు జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నమస్కారం పెట్టి నిర్ణయించుకుంటున్నాను. సార్ ఇప్పుడు గోవిందరాజు మాట్లాడతారు. ఇప్పుడు గురువు గారు గోవిందరాజు స్వామి గారు మాట్లాడతారు. గోవిందరాజు కూర్చోవచ్చు. మీరందరికీ ఆశీర్వాదాలు. నేను హాస్టల్ టీచర్ని. మైదానంలో ఆడతాము, కాట్లాట, పోట్లాట. మైదానంలో చాలా ఫ్రీగా ఉంటారు. మీరు కూర్చుని మీ ముఖాలు మీరు చక్కగా బాగా కూర్చున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో అది మనసు మంచి విధాము కాలవంతమైన కాలం నిజంగా తెలియగాను. ఆ విద్యార్థుల జీవితాలతో మా జీవితాలు ఎప్పటికీ ముఖ్య నూతనంగా మేము మేము ఎంతో సంతోషపడతాం. బాల్య యవ్వన మధ్యకాలంలో చాలా పవిత్ర హృదయాల్లో మన మైదానంలో ఉన్నాయి. ఏ పుణ్యాలు కూడా ఆ మైదానాలు
విద్యా నిలయంగా సేకరించారు. మీరు 5 దశాబ్దాలు అక్కడ చాలా మల్లెపు మొగ్గల్లాగా గులాబీ మొగ్గల్లాగా సమాజంలోకి అడుగుడి బహుముఖ ప్రజ్ఞాశాలుగా మీరు నాటుతే మార్పులు నేర్చుకో. మీరు చదువుకున్నటువంటి మార్పుల ముందుతో సమానమైన విద్యా నిలయానికి మీరు ఎక్కడెక్కడి నుంచినో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండే పక్షుల్లాగా ఎగిరిపోయిన పక్షుల్లాగా తిరిగి వచ్చి మరలా చిన్న పిల్లలాగా ఆనందంగా ఆప్యాయంగా సమానత్వ సౌకర్యాలు సాగుతూ చూస్తూ ఉంటే మాకు ఇంతకంటే మేము కోరుకునే ఆప్యాయత అనురాగము సమానత్వం సౌకర్యాలు ఒక విద్యా నిలయంలో మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కొంతమంది తాత కైకులు వచ్చిండొచ్చు. మీ పిల్లలు విదేశాల్లో అదే సహృదయంతో ఔదార్యంతో పరమనేరు పట్టణాన్ని స్మరించుకుంటూ ఎక్కడెక్కడ అంతర్రాష్ట్రం నుంచి విజయించి ఈ విధంగా కలిసి మనిషి మళ్ళా ఎప్పుడో 5 ఏళ్లలో అగమరికలు లేకుండా మమకారాన్ని పంచుకున్నటువంటి నేను మళ్ళా మనోబలంతో చేసి ఉపాధ్యాయుని సమానత్వంలో సోదరుని స్మరించుకుంటూ ఈ విధంగా మన కలయికకి కారణమైనటువంటి విద్యార్థులందరికీ కూడా నేను భగవత్ ప్రార్థనలతో మీకు మీ తల్లిదండ్రులకు మీ కుటుంబీకులకు ఆయుర్వేదాలు ప్రసాదిస్తూ మీ అందరికీ మా ఆశీర్వాదాలు దైవ ప్రార్థనలు చేస్తూ ఇది ఒక చిన్న విషయం. అప్పటిలో మన మధ్యలోని విద్యార్థులు కొంతమంది ఉపాధ్యాయులు కొంతమంది భౌతికంగా మనకు దూరం అయినట్టు కానీ సమాజంలో వాళ్ళ తలంపు వాళ్ళ ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని వారిని ఒకసారి ఒక 30 సెకండ్స్ చేశారు కాబట్టి మనందరినీ అభినందిస్తూ మన విద్యార్థుల్లో కొంతమంది భవిష్యత్తు ఉన్నవారు కొంతమంది కూడా మనోనిర్భరంతో ఆయనకి ఎంతమంది ఆస్తులు అభిమానులు ఉండగా వయోలు అడుగుడిన లేదు అంగవైకల్యం కలిగిన మన మనోనిర్భరంతో మనోధైర్యంతో ఆశీర్వదిస్తూ దీనికి కారణమైన ప్రజలకు విద్యార్థుల్ని ఇక్కడ విచ్చేసిన ఎన్నో కథగతాలు కోసి విచ్చేసిన మీ అందరికీ మనందరితో ఉన్న ఆశీర్వదిస్తూ దైవ ప్రార్థనతో మా మిత్రులు రంగారెడ్డి చాలా విపులంగా ఈరోజు చెప్పవలసినవన్నీ తానే చెప్పాడు కాబట్టి ఆటలు అయ్యేవారు మేము భయపడుతున్న ఆటలు అభిమానించండి. కనీసం వాకింగ్ ఆల్సోయ శాతం లేదు. స్విమ్మింగ్ ఆల్సోకి ఆరోగ్యాన్ని పాటించాలనుకుంటే మీరు పాటిస్తూ ఉండాలని పాటించాలని అందరినీ కోరుతూ ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు ఆశీర్వాదాలు. షణ్ముఖం గోవిందరాజు గారికి మెమోటోస్ బహుకరిస్తారు. అందరూ తప్పట్లతో మన అమూల్య సమయాన్ని మనతో వెచ్చించి
ప్రసాద్ ఒకరి వల్ల కాదు, అందరూ సహకరిస్తే కానీ అవి పేమెంట్లో అందదు. అందరూ చేరిన వాళ్ళు భోజనం చేసిన తర్వాత చంద్రబాబు థ్యాంక్స్ ఆయన పార్టిసిపేషన్ చాలా బాగుంది. పార్టీ మెంబర్స్ అందరూ ఫోన్ చేసి ఇక్కడ అసెంబ్లీ అయ్యి అటు చూడండి, ఇటు చూడండి. మెమంటోలు తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ మెమంటోలు సాధవులు కంప్యూటర్ వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ ఫోటోలు తీసుకున్న తర్వాత సురేంద్ర గులాంనది తొందరగా చాలా కాబట్టి సార్ తప్పట్లు సార్, తప్పట్లు సార్. భోజనం చేసిన తర్వాత సంస్కరించడమే కాదు, వాళ్ళని లంచ్ వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసిన ఓకే అందరమే జనరేటర్ ఆన్ చేయించాలి. అప్పుడు చూడండి, జనరేటర్ ఆన్ చేయించాలి. వస్తుంది ఉంది. చూడండి. ఇప్పుడు మురళికి సన్మానం జరిగింది. నెక్స్ట్ విజయ్ కుమార్ సన్మానం జరుగుతుంది. పుష్పగుచ్చము సోమ ప్రజెంట్ చేస్తున్నారు, చాలా ఇస్తున్నారు. మా సుందర్ ప్రకాష్ అందరికీ బుక్స్ ఇస్తున్నారు. ఇది
ఏదో చిన్నగా ఒక మెమెంటోతో పోతుందంటుంటే మొక్కలు, ఫల వృక్షాలు, బొక్కులు, పండ్లు, పూలు, స్వీట్లు, దేవుడు ప్రసాదము, సాలవాలు, చాలా సంతోషము. సుందర్ ప్రకాష్ పుస్తకం పుస్తక బహుమతి ప్రదర్శిస్తే మల్లేశ్వర రెడ్డి అన్నిటికన్నా చిత్రంలో చూపించే పూలతో సత్కరించారు. ఇది నిజంగా మహత్ అవకాశం కాదంటారా? ఇంత మంచి అవకాశం తీసుకో చదయ్య నరసింహులకు సన్మానము. చూడండి ఇక్కడ చూడాలి, చూడాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. సోమనాయుడు చూడా ఒకరుగా ఒకరు ఓకే ఓకే ఇక్కడ ఉంది 65 సంవత్సరాల ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎవరి సారవాళ్ళు, ఎవరి షీడ్లు, ఎవరు వచ్చి ప్రసాదం జాగ్రత్త చేసుకుంటారు. ఎవరితో ఎక్కుండి అందరూ ఒక్కొక్కరిగా వేయండి. తని కట్టుకుంటాం చెప్పండి. సపరేట్ ఏడ చెప్పేది చెప్తానే ఉన్నా, మీరు ఇంటే కదా. అందరూ భోజనం చేసిన తర్వాత రూమ్ని స్కూల్కి అంకితం ఇవ్వాలి. దాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా అందరూ రావాల్సిందిగా ప్రార్థన. అక్కడ 3 గంటల భోజనం అనంతరం 3 గంటలు అక్కడ గ్రూప్ ఫోటో ఉంది. ఉండు రాజారెడ్డి అసలు తీసిన కార్యక్రమం అక్కడే. అనుకున్న దానికన్నా అద్భుతంగా జరిగింది. అనుకున్న దానికన్నా అందులో చాలా నరసింహారెడ్డి నాకు సన్మానం చేస్తాను. వెరీ వెరీ హ్యాపీ. అడ్డం రావద్దండి, దయచేసి ప్లీజ్ ఒకరొకరుగా రండి. ఇంకొకటి ఏమంటే, నేను అనుకున్నది 10% అయితే 100% అన్న ఆనందంగా జరిగింది. ప్రతి ఒక్కరు చాలా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేశారు. మీరంతా ఏమంటారు? మొమెంటం నేను తీసుకోలేదు. మొమెంటం తీసుకొని వాళ్ళు మొమెంటం తీసుకొని వాళ్ళు సావాళ్ళు తీసుకొని వాళ్ళు దాంట్లో అందరం కలిసి చంద్రబాబు చాలా యాక్టివ్గా అందరికీ నమ్మకం చేస్తున్నారు. అందరూ ఆ తర్వాత ఇక్కడ 10-15 మంది నుంచి మల్లేశ్వర స్వామి దగ్గర ఇద్దరికి చాలా
తిలక్ వెనకాల పెడతా ఉంటారు ఆడ పెడతా ఉంటారు. బాబు ఏం కావాలి చెప్పు. స్వార్థం ఏముందంటే ఒక పేర అదే పనిగా ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్ కవర్ కావాలని చెప్తూ పేదవాడిని ఊటీగా పేరుగాంచిన పలమనేరు అనేది అది ఇంక్లూడ్ చేయించి ట్రైనింగ్ కోసం రాసినాం. మీకు అవసరం అనుకుంటే ఇంకా అవసర పాట వినిపిస్తాం. మొత్తం జిల్లా అంతా అన్ని కళలు, దేవుళ్ళు, నదులు మొత్తం ఒక లోగో చేసినాము. అప్పుడు 23 అంశాలతో లోగో ఉంది. మామిడి, హ్యాచరీస్, నదులు, గుళ్ళు అన్ని ఉందన్నమాట. ఈ పాటలో కూడా అప్పుడు పూర్వ జిల్లాలో ఉన్న 16 ఇది జిల్లాలో ఉన్న కళలు, దేవుళ్ళు, నదులు అన్ని వస్తాయి. మీరు ఒక్కసారి అటెన్షన్ పే చేస్తే మళ్ళీ ఇది 5 minutes సాంగ్. శేషాద్రి గారు भूयो नमः शुभ्यं सर्वमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते लक्ष्मी नारायणाभ्य नमः उमा महेश्वराभ्य नमः वाणी हिरण्यगर्भाभ्य नमः सजीवत्राभ्य नमः इंद्रदिक्पालका देवताभ्य नमः आदित्यनवग्रह देवताभ्य नमः कुलदेवताभ्य नमः ग्रामदेवताभ्य नमः चित्रदिष्टदेवताभ्य नमः अरुन्धति वसिष्ठाभ्य नमः सीतारामचन्द्रभ्य नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः सद्गुरेभ्यो नमः मातृपितृभ्यो नमः देवतावृतदेवसहिताय आवाहयामि स्थापयामि पूजयामि परिवार देवताभ्यो नमः सुप्रेदो शुक्रवरणो वरदो भवसुमुखो भव शुक्रसन्नो भव सिरासन प्रसीद 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 उत्तिष्ठन्तु भूतविजात यते भुवि पारकायते विरोधेन ब्रह्मकर्मशभारवेत् ओम भुवं भुवहं शुभवं शुभहं महं महहं जनवं जनहं तपवं तपः
ఓం ఓం తత్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మభూద్భవస్వరం శ్రీ గాయత్రీ మాత దేవతాభ్యునమహం జప వినియోగ హరి ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆశ్రిత పరిపాల అనాథ రక్షకి ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః జగత్కుటుంబినః జగత్రక్ష రూపాయ నమో నమః మమోపార్తద్యూదక్షద్భారం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మహావిష్ణువాగ్నేయ ప్రవర్తమాన స్వర్గ బ్రహ్మణ ద్వితీయవరాబ్ద శ్వేతవరాహ కల్ప వైవస్వతమన్మంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీప భరతవర్ష భరతకన్య మేరోర్ దక్షిణ దిగ్భాగే ఈశాన్య మధ్యప్రదేశే గంగా కావేరో మధ్యప్రదేశ హరిహర గురుచర శ్రీ మంగళకర క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపదమాసే కృష్ణపక్షయం నశ్యాం భాగ్యాం పంచమ్యాహం స్తోత్రభ్యాం నానానామదేశాం మహాభక్తజనానం గ్రామజనానం రాష్ట్రజనానం దేశజనానం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్బల సిద్ధార్థం నవగ్రహ దోష పరిహారార్థం పుత్ర పౌత్రాభివృద్ధర్థం నానావిధ సౌభాగ్య సిద్ధార్థం ఇష్టదేవత ప్రీత్యర్థం చరాచర జీవకోటి క్షేమార్థం ఆపదో నాశయ నాశయ సంపదో వర్ధయ వర్ధయ దీర్ఘాయుష్పందం చ గురువరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు మహాసంకల్పితాం ఓం గణానాం వాం గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపవష్టవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్విన్నారసాతనం మహాగణపతిం నజాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమో నమః ధూపమాగ్రాపయామి ఓం దశాంగులం ముగ్ధో వేదం సుగంధం మనోహరం కవిరాజ్యం రమ్యం ధూపం ప్రతిగుహ్యతాం ధూపమాగ్రాపయాం సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం పరికల్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సుప్రీతో శుక్రవరణో ఓం హరి ఓం ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నాం స్వస్తిర్మానుషేభ్యః ఊద్భంజిగాతు వేషరాం షన్నో స్తుతిపతే షంచుతుష్పతే ఓం శాంతి 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 కూష్మాండబలిః నమస్తే వాయు ప్రత్యక్షం బ్రహ్మాస్తం వదక్షామి కృతం వదక్షామి అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు మమ సర్వదాం శ్రీమన్మహాగణాధిపతే నమః ఓం హిరణ్యపాత్రం మదవ్యపూర్ణం దధాతి మదవ్యోషానేతి ఏకదా బ్రాహ్మణ ఉపహారతి ఏకదైవ యజమాన ఆయుష్టేజో దదాతి వేదోదక కర్పూర నీరాజనం దర్శయామి రక్షాం ధారయామి నమస్కరోమి శ్రీ మహాగణపతి కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు ఆ పూలు వేసేసేయండి అందరూ వినాయకుడు
ఉండండి నాగేంద్ర ఇక్కడే ఉండండి. ఆ నోట్ తీసి ఇక్కడ వచ్చేయి నువ్వు రా, పర్వాలే. చూడు ఇక్కడ ఇట్లా నిలబడుకొని ఇంత తీస్తావు. ఎక్కువ వచ్చిందిరా, ఎక్కువ వచ్చింది. ఆయన కొట్టింటే ఇంతసేపు కొట్టేసిపోయినా చూడ. సరే ఇట్లా ఇక్కడ హాజరైన పెద్దలు, అదేవిధంగా 74 బ్యాచ్ మిత్రులందరూ కూడా నమస్కారం. మన ప్రియ మిత్రుడు రవి, చెంచిరెడ్డి, శ్రీపాదు, కాదరు, మురళి, మునీర్ వీళ్ళందరూ ఒక 3 నెలల ముందు మా రాజారెడ్డి వీళ్ళు ఒక 5-6 మంది కలిసి మనమంతా కూడా ఒకసారి కలిస్తే బాగుండు, మన 10th క్లాస్ బ్యాచ్ అని చెప్పేసి రవి మిల్లులో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రోజు గ్రూప్లో అందరికి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. సరే అందరూ కూడా మంచిదే అని చెప్పి నెక్స్ట్ సండేనే అందరూ మళ్ళా రవి మిల్లులోనే రవి ఆధ్వర్యంలో అందరూ అసెంబ్లీ అయినాము. అక్కడి నుంచి వచ్చి మనమంతా కలిసి ఇచ్చేస్తామంటే అందరూ కలిసి మనము ఊరికే కలిసి ఫోటోలు తీసుకొని భోజనం చేసుకుంటే ఉపయోగం లేదు, మనం చదివిన పాఠశాలకు ఏమన్నా అవసరం ఉందేమో అని చెప్పి అనుకుని మళ్ళా కాదరు అందరూ కూడా ఒక 20 మంది వచ్చి హెడ్ మాస్టర్ గారిని కలిసాము. ఇక్కడ ప్రిన్సిపల్స్ అంతా చూసాము. వాళ్ళ టీచర్స్ రూమ్ లోనే ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, ఒకటి వాటర్ లీకేజ్, ఒకటి నాయిస్ పొల్యూషన్, 3 టీచర్స్ కు ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళు క్లాస్ చెప్పేదానికి ప్రిపేర్ కావాలా, ఆ వాతావరణం లేకుండా ఉండింది. అందువల్ల సపరేట్ గా మనం ఒక రూమ్ కట్టిస్తే బాగుండు అని అందరూ అనుకొని ఇదే చెట్టు కిందే కూర్చొని సరే అందరూ కూడా 5,000 దగ్గర విరాళాలు ఇస్తాము, కంపల్సరీ కాదు వాళ్ళకి తోచినంత ఎవరైనా ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక చిన్న సంకల్పంతో ప్రారంభించడం జరిగింది. సరే ఫస్ట్
ఈ 2 పిల్లర్స్ మధ్యలో చిన్న గ్రిల్ ఏర్పాటు చేసి దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తామని ఫస్ట్ ప్రతిపాదన. తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి అక్కడ గ్రిల్ పెడితే కూడా ఆ రూమ్ కు నాయిస్ పొల్యూషన్ ఉంటుంది, వాటర్ లీకేజ్ వల్ల స్లషీగా తయారవుతుంది, విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే ఈ రూమ్ లో కడతామని చెప్పేసి ప్రతిసారి సలహాలు అందరూ కలెక్టివ్ గా, ఇది ఏ ఒక్కరు కాదు అందరూ కలెక్టివ్ గా, దీంట్లో రవి, మునీరు, కాదరు, మురళి, శ్రీపాదు, తర్వాత అందరూ చాలా మంది, రాజారెడ్డి, అందరూ సుబ్బారెడ్డి అందరూ వచ్చి ఆ రూమ్ కే స్టార్ట్ చేసినాము. సో ఇప్పటికి టోటల్ వాల్యూ వచ్చి దాదాపు 2,45,000 2,50,000 రూపాయలు అయింది. సో దీంట్లో మనము 1,50,000 1,60,000 మాత్రమే నగదిచ్చినాము. దాంట్లో మన రాజారెడ్డి సుమారు 45,000 రూపాయలు విలువ చేసే టైల్స్ డొనేట్ చేశారు. అందరూ కూడా క్లాప్స్ ఇవ్వండి. అదేవిధంగా రెడ్డి మొత్తం పెయింటింగ్ వర్క్ అంతా కూడా ఆయన రెస్పాన్సిబుల్ తీసుకున్నారు. వీళ్ళిద్దరూ ఉండడానికన్నా కూడా మన ప్రసాద్, మురళి, ఖాదరు, రఫీ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇక్కడే వచ్చి కూర్చొని వాళ్ళ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పనులు జరిగింది. సో దీంట్లో చిన్నది పెద్దది లేకుండా మనం 74-75 బ్యాచ్ 10th క్లాస్ వాళ్ళు 50 సంవత్సరాల గుర్తుగా నేను ఆ రోజు ఏం చెప్పానంటే మనం అనౌన్స్ చేస్తామన్నారు. నేను కాదు, మనం కలిసే రోజుకు మనం ఏమనుకుంటున్నామో అది పూర్తి కావాలా. ఆ రోజు వచ్చి ఊరికే ప్రమాణం చేసి మన ఎవరు దావలో వాళ్ళు వెళ్ళిపోతారు. అది పూర్తయిన తర్వాతనే డేట్ పెట్టుకుంటామంటే ఒక టార్గెట్ పెట్టుకుని 1 month లో కావాలని చెప్పేసి ఇది 10 రోజుల ముందు దీన్ని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. సో అందరు మిత్రులకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకో ప్రపోజల్, ఇట్లాంటి కార్యక్రమం ఏం చేయం కానీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏదో ఒక హాలిడే రోజు, ప్రాబబ్లీ సెకండ్ సండే, ఈ మాదిరి అందరూ కూడా కలుస్తాము. ఇట్లా చందాలు విరాళాలు అయితే వసూలు చేయము, అందరూ హాజరు మాత్రం డిమాండ్ చేస్తాము. మీరందరూ ఒప్పుకుంటే సంవత్సరానికి ఒకసారి మనం కలిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ నిర్మాణంలో మనకు హెడ్ మాస్టర్ గారు, వారి సిబ్బంది, ముఖ్యంగా మన సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా సహకరించినారు. కాబట్టి సార్ మా అందరి తరఫున మీకు, మీ టీం కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. కన్నా 10 సంవత్సరాల తర్వాత మీది 74 అంటే నాది 84 కాదు సార్. మిమ్మల్ని చూసి నేను వాట్సాప్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ మా బ్యాచ్ 84 ఈ స్కూల్ ఏం చేస్తారో అని చెప్పేసి ఆల్రెడీ ప్రపోజ్ పెట్టాను సార్. దాంట్లో డాక్టర్లు ఉన్నారు, ఇన్స్పెక్టర్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, టీచర్ ఉన్నారు, హెడ్ మాస్టర్. ఇదే స్కూల్ చదువుకొని ఇదే హెడ్ మాస్టర్ సార్. నేను ప్రజెంట్ ఇదే స్కూల్లో చదువుకున్నాను సార్. అప్పుడు టైం నేను ఉండవు సార్. ఫస్ట్ ఇయర్ స్టడీలో ఉంటే ఫస్ట్ ఇయర్ ఏమని చెప్పాను సార్, పిల్లలకి ప్యూర్ వాటర్ కావాలని చెప్పేసి ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను సార్. వాటర్ అది అవుట్ ఫామ్ సార్. మన ఫిల్టర్ లోపల ఉంది, వేస్ట్ ఎవరు పిల్లలు లోపల నీళ్ళు తాగలేదు. పిల్లలు టీచర్స్ భయపడతారు, పోరు గరీస అలో చేయరు. ప్రసాద్ చెప్పినట్టు పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, మన డిస్టర్బెన్స్, వాళ్ళ ప్రపోజల్ ఇచ్చారు. నేను 3 చెప్పాను సార్ ప్రపోజల్స్. 1 దీనికి షెల్టర్, 2 సైకిల్ స్టాండ్, 3 కిచెన్ షెడ్, వంట అనేది బడ్జెట్ ఎక్కువ అని చెప్పేసి ముఖ్యంగా మన మొదటి మురళీ సారు అవంతా వదిలే మిషన్ బయట పెట్టేద్దాం అనుకుని సింపుల్ సార్ చెప్పాలండి. 50 లేకపోతుందిలే పెట్టేద్దాంలే షెడ్ వేద్దాం అనుకున్నారు. ఫ్రమ్ ది బిగినింగ్ కడక నుంచి సట్టుతోళ్ళని కాడి నుంచి సార్ కానీ మన ప్రసాద్ సార్ కానీ నాకు అందరి పేరు నాకు తెలియదు. ఇక్కడ దాదాపు 5-6 మంది రెగ్యులర్ గా సాయంత్రం 6 వీలైతే 7 మన రాజరెడ్డి సార్ 7 ఇక్కడ ఉన్నాం సార్. నేను మా స్టాఫ్, మా సుబ్బుడు, రాజరెడ్డి సారు ఉండే సార్. వాళ్ళ కష్టము, మీ సహాయం ఎప్పటికి మర్చిపోదు. ఈ స్కూల్ కానీ మన స్కూల్ సార్, ఈ స్కూల్ నేను చెప్పలేదు, మన స్కూల్. ఇదే స్కూల్ నేను చదువుకున్నాను కాబట్టి చెప్తున్నా, గౌరవం చెప్తున్నా సార్. ఇట్లా కార్యక్రమం ఇంకా ఎక్కువ చేస్తాము. నా వల్ల నేను కృషి చేస్తాను సార్ స్కూల్ డెవలప్మెంట్. నెక్స్ట్ బ్యాచ్ నేను మోటివేట్ చేస్తాను. ఇదే ఫొటోస్ పెడతాను. వాళ్ళు చేశారు 74 వాళ్ళు, మనం 84 మనం ఏం చేయకూడదు. వాళ్ళు 2 లక్షలు చేశారు, కనీసం 1 లక్ష రూపాయలు పని చేద్దాం అని చెప్పేసి నా ఒపీనియన్ సార్. అందరికీ థ్యాంక్స్ సార్. సభకు నమస్కారం. 74-75
10వ క్లాస్ పూర్తి చేసిన నా సోదర సమానమైన మీకు అందరికీ మా పాదవందనాలు సార్. నాకు కొందరు తెలుస్తారు, మీరు చదవడం తెలియదు. నేను ఇక్కడ చదువుకుపోయినా మదనపల్లి నేటివ్, కానీ జాబ్ అంతా కూడా ఈ పక్కే 95 నుంచి. ఫస్ట్ అపాయింట్మెంట్ అయితే వేల్పల్లి పంచాయతీ. మధు సార్ అయితే మేమంతా కలిసి పనిచేస్తాం, టీసీలో కలుస్తూ ఉన్నాము. ఇంతకుముందు అంతా ఈ స్కూల్కి లోకల్ హెచ్ఎంసీ ఉండేవాళ్ళు, కానీ చాలా 2006 నుంచి అంతా బయట ఊరు నుంచి వచ్చే హెచ్ఎంలు ఉండడం వల్ల ఆ స్కూల్ డెవలప్మెంట్ అవుతుంది. చిత్తూరు ఒక 6 years వర్క్ చేసినాను సార్ నేను కన్నడ స్కూల్లో. అక్కడ చదువుకున్న వాళ్ళంతా అక్కడ కన్నడ డే చెప్తారు అన్నమాట, ఫౌండర్ డే చెప్పింది. ఏదో ఒక బ్యాచ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు, వాళ్ళే సెక్రటరీ, వాళ్ళే అన్ని కూడా ఉన్నారు. కానీ ప్రతి సంవత్సరం చదువు వాళ్ళంతా వస్తూ ఉంటారు, వాళ్ళు ప్రతి ఇయర్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఏదో ఒక మీరు కాకుండా నెక్స్ట్ బ్యాచ్ ఏదో ఒక బ్యాచ్ ఫామ్ చేస్తే బాగుంటుంది. ఇంకా మన గవర్నమెంట్ స్కూల్ తెలిసింది కదా సార్, స్టడీస్ కన్నా కల్చరల్ స్పోర్ట్స్ అవి ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు యాక్టివ్గా అనమాట. ఎలా ఒక సార్ కూడా పీడీనే ఇంకా ఎదుగుతున్నారు. గ్రౌండ్స్ అవి సరిగ్గా లేవు, రన్ చేసి పోతా ఉంటాయి. నాడు నేను జరిగింది, కానీ మన బ్యాక్లో ఫండ్స్ లేదు కావాలి, ఇద్దరు హెడ్ మాస్టర్ మారిపోవడము. అప్ టు ది మార్క్ అయితే వర్క్ కంప్లీట్ కాలేదు, ఎంట్రన్స్ కానీ అన్నీ కూడా. ఇది కూడా సార్ వచ్చి కంప్లీట్ చేశారు. ఒక రూము, షెడ్ కట్టించినటువంటి ఈ బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ, అంటే పెద్దలందరికీ కూడా మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇచ్చినటువంటి ఆ షెడ్ని మేము పసి బిడ్డలాగా, కంటికి రెప్పలాగా కాపాడుకుంటాము. ఖచ్చితంగా ఒకరో ఇద్దరు టీచర్లు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ రూమ్ను మెయింటైన్ చేస్తామనేసి మా ఉపాధ్యాయ బృందం తరఫున నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ప్రోగ్రాము సార్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ విద్యాలయానికే కాదు, పక్కన డిగ్రీ కాలేజీకో, జూనియర్ కాలేజ్కో, వాటికి అన్నిటి కూడా నేను చాలా ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ బాస్కెట్బాల్ గ్రౌండ్ కూడా ఒకటి రెడీ చేస్తున్నాము. తర్వాత అక్కడ సుమారుగా 40 years లూబీ జూబిలీ ఫంక్షన్ జరపాలని చెప్పినప్పుడు నేనే ముందర పోయి ప్రిన్సిపాల్తో, మళ్ళా కొల్మాసపల్లి గంగిరెడ్డి వాళ్ళతో మాట్లాడి 40 ఏళ్ళు సర్వీస్ చేసినాడు. ఎందుకంటే 50 ఏళ్ళు అయితే 10 అనుకుంటానో లేదో అనుకొని వాళ్ళ దగ్గరికి పోయి ఏర్పాటు చేసినారు. ఫస్ట్ వస్తారు వాళ్ళకి ప్రైజ్ మనీ జస్ట్ టు ఎంకరేజ్ అనమాట. ఓ 10,000 రూపాయలు కానీ 15,000 కానీ వాట్ ఎవర్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు నిర్ణయం చేశారంటే కదా, ఎవరు ఓవరాల్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటారు, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అట్లా ఉంటాయి కదా, వస్తే కదా ఐఎమ్ రెడీ టు పే ద అమౌంట్. నాకు అమౌంట్ చెప్తే కదా యానివర్సరీ కానీ అంటే ముందుగా డిపాజిట్ చేసేవాళ్ళని కూడా అవి సెండ్ ద మనీ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. టు ఎంకరేజ్ ది స్టూడెంట్స్ అంతే, వేరే దీని వెనక వేరే మోటో ఏమి లేదు. కాబట్టి అది చేస్తానని చెప్పి చెప్తాను. గారు మన పాఠశాల ప్రోత్సహిస్తూ ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు. ఆ వరాన్ని ఖచ్చితంగా మేము నెరవేర్చుకునేదానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మనకు ముఖ్యమైన విషయం, ఈ పాఠశాల నుండి ఈసారి 888కి మా పాఠశాల విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. అబ్బాయికి 569 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 స్కోర్ చేశారు. మండల్ సెకండ్ గా నిలిచాడు అబ్బాయి. అబ్బాయి పేరు రెడ్డి రాహుల్, నేటివ్ ఆఫ్ పలంనేర్ సార్. రెడ్డి రాహుల్, పూర్ ఫ్యామిలీ. అబ్బాయి వచ్చేసి 888 ఇడుపులపాయలో సెకండ్ కౌన్సిల్ లో జాయిన్ కావడం జరిగింది. ఇదంతా ఈ విషయము మా అందరికీ కూడా గొప్ప అసెట్ గా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ పాఠశాల నుండి ఈసారి 2 టీచర్లు డిస్ట్రిక్ట్ బెస్ట్ అవార్డ్స్ లో కూడా సెలెక్ట్ కావడం జరిగింది ఈ సంవత్సరంలో 2 టీచర్లు. అదేవిధంగా ఈసారి ఈ పాఠశాలలో మీ తరపున మాకు వాటర్ ప్యూరిఫైయర్ షెడ్ వచ్చింది. ఇది కూడా మాకు గొప్ప అసెట్ గా మేము భావిస్తున్నాం సార్. ఈ సంవత్సరం మేము సాధించిన గొప్ప విజయాలు ఈ 3 ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో మరికొన్ని విజయాలు సాధిస్తామని మేము తెలియజేస్తున్నాము. నెక్స్ట్ తదుపరి కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం. జాతికే
21 అందరూ అట్లే చెప్పండి. ట్వంటీ వన్